టు బీసీఎన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కస్టమర్ల కంటపడ్డ ఎక్స్ట్రా బేక్స్ లో కూలిన ఆహార పదార్థాలు. భారతీయ జనతా పార్టీ నాయకుడు పనబాక కోటేశ్వరరావు యజమానికి ఫిర్యాదు. కోడివాగ గ్రామం నుండి వచ్చే కాలువను పూర్తిగా ధ్వంసం. గిరిజన రైతుల పంటలు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతుల ఆవేదన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నదాత పోరు కార్యక్రమం. గూడూరు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు నిరసన కార్యక్రమం. ఇటీవలి కాలంలో రెస్టారెంట్లు, హోటల్స్ లో కూలిన ఆహార పదార్థాలను విచ్చలవిడిగా వినియోగదారులకు అమ్ముతున్నారు. ఓ రకంగా చెప్పాలంటే మనుషుల ఆరోగ్యాలతో కొన్ని హోటల్స్ నిర్వాహకులు, కార్పొరేట్స్ వ్యాపారం చేస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదు. తాజాగా తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్ లో ఏర్పాటు చేసిన ఎక్స్ట్రా బేక్స్ లో కూలిన ఆహార పదార్థాలు కస్టమర్ల కంటపడ్డాయి. బేకరీలో కొన్న ఆహార పదార్థాలు ఫంగస్ పట్టి కుళ్లిపోవడంతో భారతీయ జనతా పార్టీ నాయకుడు పనబాక కోటేశ్వరరావు యాజమానికి ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ తీరు మారలేదు. మళ్లీ అదే కాలం చెల్లిన ఆహార పదార్థాలు విక్రయిస్తున్న క్రమంలో బేకరీ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారా అంటూ మండిపడ్డారు. బేకరీ నిర్వాహకుల నిర్లక్ష్య వ్యవహారంపై ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. చేసినట్లు సమాచారం. కస్టమర్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఫుడ్ సేఫ్టీ అధికారులు బేకరీపై చర్యలు తీసుకోవాలని, లేదంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టాల్సి వస్తుందని పనబాక కోటేశ్వరరావు హెచ్చరించారు. నువ్వు కంటిన్యూ చేస్తావు అంటే పట్టుకున్నా సైకిల్ అమ్ముతారా? లేదు లేదు సాయంకాలం తీసుకెళ్తా ఉంటే ఇంట్లో సైకిల్ అమ్ముతారా? మీరు ఎంతమంది చంపాలనుకున్నారు? బిల్లు నిన్న సాయంకాలం తీసుకున్నాను నేను. సామాన్య మొదలు ఎట్ట మోసం చేస్తారు? ఈ లక్ష కోట్లో ఉండే వీళ్ళ వాళ్ళు ఇటువంటి నాశ రకం సరుకు అమ్ముతున్నారు. వీళ్ళు ఎంతమందికి లంచాలు ఇచ్చి ఇది ప్రజలు ప్రాణాలు తీస్తున్నారు. చిన్న బిడ్డలు తినే బ్రెడ్ మీద ఇంత ఇర్రెగ్యులర్గా ఉంటే నేను ఇక్కడ చూసుకోవాలి కదా. మా ఏడే మొరమాకటమ్మా, ఇగో పురుగు పెట్టినట్టు అమ్ముతున్నది. ఏదో మొరమాకట బిల్లు ఇచ్చావలేదా? ఈ దగ్గర కొన్న వస్తాయి కదా. ఒక్కరోజు 24 hours కూడా కాలేదు. నిన్న సాయంకాలం 6 గంటల 5 గంటలకు కొన్నాను. 24 hours కూడా కాలేదు. 24 hours కాకపోతే మీరు ఇక్కడ నాశనం సరుకులు అమ్ముతున్నారంటే ఏం చేయాలి? మేము నేను కొన్నాను కదా చూస్తున్నా కదా. ఇప్పుడు రెండోసారి జరిగింది. ఒకసారి మర్యాద చెప్పిపోయినా నేను. ఒకసారి మర్యాద చెప్పి రిటర్న్ చేసిపోయినా నేను. ఇది రెండోసారి నేను ఫోన్ చేశాను. అంటే ఫ్రెండ్ ఇట్లా పురుగులు కూర్చోబెట్టింది ఏమన్నావు? ఈరోజు కూడా వచ్చిందా అన్నావు. అంటే దాని ఉద్దేశం ఏంది? ఇంతకుముందు ఇట్లా జరిగిందండి దాని ఉద్దేశం. నువ్వు చెప్పవా? చిన్న బిడ్డలు తింటారు, పరిస్థితి ఏంటి అన్నాను. పెద్ద పిల్లకాయలు కాబట్టి చూస్తున్నారు కాబట్టి నా బిడ్డలు తినకుండా చూపించారు కాబట్టి సరిపోయింది. చిన్న బిడ్డలు ఉంటారు, సంవత్సరం పిల్లకాయలు ఉంటారు, వాళ్ళ అమ్మ చేస్తుంది. పరిస్థితి ఏంది? బిడ్డలు కదా చూసుకోండి. డబ్బులే ముఖ్యమా? 4-15 ఆ ప్రాంతంలో పిల్లకాయలకి ఏమన్నా తీసుకుపోదామని, పిల్లకాయలు తినడానికి ఏమన్నా తీసుకుందామని ఇక్కడ 2-3 రకాలు మురుకులు, మిక్చరు, బ్రెడ్, ఇంకోటి ఏదో శనగ ముద్దల ప్యాకెట్ ఎదుర్కొన్నాం. మొత్తం వచ్చేసి 248 రూపాయలు, 262 రూపాయలు బిల్లు వేసాడు. 260 రూపాయల బిల్లు పొద్దున్నే మా పాప ఫస్ట్ ఇయర్ బీటెక్ చదువుతూ ఉంది. పొద్దున్నే టిఫిన్ చేయడానికి చేసుకోలేక ఒక తినేసిపోదామని బ్రెడ్ తీసుకున్నాం. తీసుకుంటే ఇదిగో బ్రెడ్ ఈ విధంగా ఉన్నటువంటి బూజు పట్టేస్తుంది.
నోట్లో పెట్టుకోపోయి చూసిన తర్వాత పాప డాడీ ఈ బ్రెడ్ బాగలేదు బడి నువ్వు తినవాక అని చెప్పి అప్పుడు చూసుకుంటే నాకు బ్రెడ్ వెనుకుంది. అదే నా పాపకి 18 సంవత్సరాలు కాబట్టి అమ్మాయి చూసుకోగలిగింది కాబట్టి ఆ పరిస్థితి కనుక్కోగలిగింది. అదే చిన్న బిడ్డలు ఉంటారు, సంవత్సరం బేబీలు 5 సంవత్సరాల పిల్లకాయలు ఉంటారు, తొందరగా పిల్లకాయలు ఆడస్తున్నారు ఉద్దేశంతో ఏదో ఒక వస్తువు తినడానికి తినిపించడం. ఈ గూసు పట్టినటువంటి ఈ బ్రెడ్ని పిల్లకాయలు తింటే పరిస్థితి ఉంది. వాళ్ళ పిల్లలకి ఏమైనా అయితే ఎక్స్ట్రా బైకులు ఏమైనా వాళ్ళ పిల్లల ప్రాణాలను తెచ్చేయగలరా? ఇదంతా మోసం, ఇదంతా పక్కా మోసం జరుగుతూ ఉంది. ఒక పథకం ప్రకారం వీళ్ళు తినే పిల్లకాయలు వస్తువులు కల్తీ చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీని పూర్తి ఖండిస్తూ దీన్ని వెంటనే ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీ చేసి దీనిలో చర్యలు డిమాండ్ చేస్తున్నాం. లేని సమక్షంలో దీని ముందరనే ధర్నా చేస్తామని చెప్పి హెచ్చరిస్తాము. ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా మీకు మేము మామూలు ఇస్తున్నామని చెప్పి వాళ్ళు ధైర్యంగా చెప్తున్నారు. వాళ్ళు మామూలు ఇస్తున్నారు కాబట్టి ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా వీటి మీద చర్యలు జరపట్లేదు. దయచేసి ఫుడ్ ఇన్స్పెక్టర్ నీకు కూడా పిల్లకాయలు ఉన్నారు, ఇప్పటికైనా చర్యలు చేసుకుని ఎంక్వైరీ చేసి మంచి వస్తువులు అమ్మే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వండి, ఇటువంటి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వదని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తాము. తిరుపతి జిల్లా వాకాడు మండలం తిరుమూరు పంచాయతీ పరిధిలోని వావిళ్లపాలెం గ్రామానికి చెందిన సమీపంలోనే చెరువులో కొన్ని సంవత్సరాలుగా నిరుపేద గిరిజనులైన కందుకూరు మస్తానయ్య, చెంబేటి పుల్లయ్య, చెంబేటి చిన్నయ్య, చెంబేటి సుబ్బరామయ్య, దాసరి బంగారయ్య అని రైతులు 11వ సర్వే నెంబర్లోని ప్రభుత్వం కల్పించిన భూమిని సాగు చేసుకుంటున్నారు. 15 ఎకరాలు విస్తీర్ణం కలిగించిన చెరువులో తిరుమూరు గ్రామానికి చెందిన చిట్టమూరు మండల రెవెన్యూ ఉద్యోగి 3 ఎకరాలను సాగు చేస్తున్నారు. తనకు అనుకూలంగా ఉండేందుకు పొలం చుట్టూ పోర్లు కట్టను ఇటాచి సహాయంతో నిర్మించారు. అలా నిర్మించడం వలన ఎక్కువ శాతం నీళ్లు నిల్వ ఉంటుందని, ఆ గిరిజన రైతుల పంటలు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ చెరువులోని నీరు తిరుమూరు, దుగ్గరాజుపట్నం గ్రామాల పొలాలకు సాగునీరు సరఫరా చేస్తుంది. అంతేకాకుండా కోడివాక గ్రామం నుంచి వచ్చే కాలువను పూర్తిగా ధ్వంసం చేశారని, దాహర్తి కోసం వచ్చే మూగ జీవాలు ప్రమాదానికి గురవుతున్నాయని, చెరువులో భూమిని ఆక్రమించడమే తప్పైతే అక్కడ కట్టలు వేయటం ఏమిటి అంటూ రైతులు మండిపడుతున్నారు. ఈ విషయంపై సంబంధిత రెవెన్యూ ఉన్నతాధికారులు స్పందించి ఆ కాలువలను పూడ్చివేసి ఆక్రమించుకున్న భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోవాలని తిరుమూరు, వావిళ్లపాలెం, దుగ్గరాజపట్నం రైతులు కోరుతున్నట్లు తెలిపారు. దండం పెడతాను నాది చేయండి సార్. అదే నెంబర్ సర్వే నెంబర్ ఇది. చిట్టమూరు మండలంలో పనిచేస్తున్నాడు ఏరువాగా. అతను వచ్చి మా ఇక్కడికి వచ్చి ఆక్రమించేసి ఈ చెరువు అంతా ఆక్రమించేసి దీనికి మామూలుగా దీనికి తిరుమూరు నుంచి కాలం ఉంది, ఆ కాలం పూర్తి చేసాడు. కోడివాకిని కూడా వేస్ట్ నీళ్ళు వస్తాయి. ఎంఆర్ఓ గారు వచ్చి త్వరగా తీసుకొని దీనికి మాకు న్యాయం చేయాలని ఎంఆర్ఓ గారు.
సార్ అంటారు కొత్తపడి లేరు కట్టేదే లేదు నా గ్యాస్ తెలియదు పేదోళ్ళు నా పడుకునే వాళ్ళు నా పడుకుంటూ పట్టుకోండి ఆ గ్యాస్ యాన్ పరిస్థితి ఎవరు చేస్తున్నాయి మీకు మారగా గవర్నమెంట్ వచ్చారంటే నిలబడి మార్గం ఇప్పుడే నాకు చేసుకోవాలి పేదవాళ్ళు చూసుకోవాలి సుమారు కొట్టుకొట్టేసి నీరు పోకుండా కట్టగట్టేసి ఏమని చేసి మేము ఎంత బతికేది మేము ఆడ బతికేది మరి కట్ట చేసి నీళ్ళు మూసేసి కట్ట ఒట్టు కొట్టేసి ఆడ బతికేది మేము రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు వీఆర్ఓగా ఈ విధంగా పనిచేయడం కరెక్ట్ కాదు ఎంఆర్ఓ కరెక్ట్ చర్యలు తీసుకోవాలని ఆడ బతికేది ఎట్ట బతుకుతాం మేము వీఆర్ఓ ఆడ బతికేది ఆడ బతుకుతాం చెరువంత ఆక్రమణ గురి కాబట్టి పడతాం అది యూరియా అందక రైతుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైతు సమస్యలను అధికారులకు తెలిపేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నదాత పోరు కార్యక్రమం ఏర్పాటు చేస్తే ప్రభుత్వం పోలీసుల ద్వారా అనేక కాంక్షలు విధిస్తుందని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరీగా మురళీధర్ వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గూడూరు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు నిరసన కార్యక్రమం చేపట్టారు. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఎమ్మెల్సీ మేరీగా మురళీ నాయకులు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి నియోజకవర్గంలోని మండలాల నాయకులు రైతులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని, నేడు యూరియా దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. రైతు సమస్యలను తెలిపేందుకు కార్యక్రమం నిర్వహిస్తుంటే పోలీసులు అనేక ఆంక్షలు విధించడం మంచి పద్ధతి కాదని, రైతులు తీవ్రవాదులు కాదని అన్నారు. గెలిచిన మొదటి సంవత్సరంలో రైతులకు అన్నదాత సుఖీభవ నగదు ఇవ్వలేదని, ఈ సంవత్సరం ఇచ్చారని గుర్తు చేశారు. రైతులు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సమయంలో వ్యవసాయం చేస్తూ ఉంటారని, మన ప్రాంతంలో ఇప్పుడు రైతులకు యూరియా అందడం లేదని అన్నారు. యూరియా బ్లాక్ మార్కెట్ కు తరలిపోతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఏడాదిన్నర కాలంలోనే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల కష్టాలు తీర్చాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, కోడూరు మీరారెడ్డి, కల్పలత, బొమ్మిడి శ్రీనివాసులు, మల్లు విజయ్ కుమార్ రెడ్డి, భక్తవత్సల రెడ్డి, పలగాటి సంపత్ కుమార్ రెడ్డి, సన్నారెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, సుబ్బారావు, సుభాన్, సునీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా ప్రీతం నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఆదేశాల మేరకు రైతులు పడుతున్నటువంటి బాధలు, దమనకాండ ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండ దృష్టిలో పెట్టుకొని రైతులకి మద్దతుగా మీరు ప్రభుత్వాన్ని మెడలు ఉంచే విధంగా ర్యాలీలు పెట్టమని పిలుపునిస్తే రాత్రి వరకు ఎలాంటి స్పందన లేకుండా రాత్రికి నోటీసులు ఇచ్చి ర్యాలీలు నిషేధిస్తున్నామని చెప్పడం జరిగింది. పెద్దలు చెప్పారు. ఎందుకో రోడ్డు మీదకి ప్రజలు వస్తున్నారంటే ప్రభుత్వానికి అంత భయం బాధేస్తుంది. రైతులుగా కానీ రైతులే కాదు, అందరూ కూడా అర్థమైపోయింది. ఒక సంవత్సర కాలంలో ఎలక్షన్ ముందు చెప్పిన మాయమాటలు, అధికారంలో వచ్చిన నిలబెట్టుకుంటున్న మాయమాటలు చూసి ప్రజలంతా తీవ్రమైన నిరసనలో ఉన్నారు. ఈ ఒక్క రైతాంగ విషయమే మాట్లాడుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలన చూసుకుంటే రైతులు అందరూ సంతోషంగా ఉన్నారన్నది స్పష్టమైన విషయం. ఈరోజు సంవత్సర కాలంలో మరి ప్రభుత్వ పరిస్థితి, ఒక సంవత్సరం రైతులకి అన్నదాతకి ఇస్తానటువంటి వాళ్ళు ఆదుకోవాల్సినటువంటి రైతు బంధు పథకం మరి ఎక్కడో మట్టిపాలు చేసేసారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒత్తిడికి తట్టుకోలేక మాత్రమే మొన్న 7,000 ఇవ్వడం జరిగింది. 5,000 ఏది కూడా అదే టోటల్ తర్వాత అదేవిధంగా ఏ విషయం తీసుకున్నా, అమ్మఒడి తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పద్ధతిగా వేశారు. ఈయన ఒక స్కూల్లో చూస్తే రకరకాలుగా వేయడం జరిగింది. ప్రతి సంక్షేమ పథకం కూడా గుండి సాకులు పెడుతూ మరి ముందుకెళ్తున్నారు తప్ప త్రికరణ శుద్ధి మరి లేదు. ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ సంవత్సరంన్నర అయిపోతుంది, ఎక్కడైనా వదిలేరా? అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఎట్లా ఉన్నది వాతావరణం? ఇదే గత ప్రభుత్వంలో యూరియా ఈ రకమైన వాతావరణం కనబడిందా? ఈరోజు బ్లాకుల్లో బస్తాకి 300 నుంచి 400 పైపెట్టి బ్లాకుల్లో అమ్మేస్తున్నారు. పెద్ద మాఫియా ఇందులో నిగుణమై ఉంది. పేరుకే మరి ఆర్బీఐకి
ఉత్సవ విగ్రహాలుగా తీర్చిదిద్దేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో, సదుద్దేశంతో రాత్రి పగలనకుండా రైతులకి అండగా ఉండాలి, సలహాలు ఇవ్వాలి, ప్రభుత్వం ఆదుకునేటువంతా కూడా ఆర్బీసీ ద్వారా, సొసైటీల ద్వారా అందాలంటే ఈరోజు ఎక్కడైనా ఒక బస్తా దాఖలు ఉందా? ప్రైవేట్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ పోవడం. ఈ వాతావరణంలో మరి ముందుకెళ్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. చాలా బాధాకరం. పెద్దలు అన్ని విషయాలు చెప్పారు. మరి అదే రకంగా ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది. రైతులు చెప్పుకునే దానికి, ప్రభుత్వాన్ని చెప్పుకోదానికి ఇది లెక్కితే మీరు అట్టేళ్ళండి, వీళ్ళెట్టేళ్ళండి, ఏదో టెర్రరిస్టులు కదా భయపించినట్టు భయపిస్తున్నారు. పదే పదే వచ్చి మాకు గుర్తు చేస్తూ ఉన్నారు. ఈ వాతావరణం మంచిది కాదు. వీఆర్ పీపుల్ ఆఫ్ ఇండియా. అది మనసులో పెట్టుకొని ప్రవర్తించాలి తప్ప మరి కరెక్ట్ కాదని కూడా నేను వారికి విజ్ఞప్తి. అన్నదాతలుగా పేరుగాంచిన రైతన్నలకి ఇబ్బంది కలుగుతుంది. రాష్ట్రంలో అన్ని దగ్గరలా ఒకేసారి పంటకు వేయటం అనేది ఒకేసారి జరగదు. నెల్లూరులో పంట కోత చేసింది, అయిపోయింది. పల్నాడులు ఇప్పుడే వేస్తున్నారు. గుంటూరులో వేరే రకంగా ఉంటుంది. కానీ ఆంధ్ర రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు కలిగిస్తున్న ఇబ్బందుల గురించి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని ఈరోజు డివిజన్లో ఎవరైతే ఆర్డీఓ కానీ సబ్సిడీ ఉంటారో వీరికి వినతి పత్రం ఇచ్చి రైతుల సమస్యలు తెలియజేయమన్నారు. అందులో భాగంగా వెంకటగిరి, గూడూరు నియోజకవర్గంలో, గూడూరు డివిజన్లో ఉంటుంది కాబట్టి ఇక్కడి సబ్ కలెక్టర్ గారికి వచ్చి వినతి పత్రం ఇస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యక్రమం చేయండి, ప్రజల తరపున నిలబడుతున్న పార్టీ ఇది. చెప్పగానే ఈ కూటమి ప్రభుత్వం వెన్నులో వణుకు. చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి ఆదేశాలు, నోటీసులు ఇవ్వడం, మీకు అనుమతి లేదు. ఎందుకు అనుమతి లేదండి? అసలు అనుమతి దేనికి కావాలండి? ప్రజల సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి అధికారుల ద్వారా తెలియజేయడానికి ఎవరి పర్మిషన్ కావాలి, ఎవరి అనుమతి కావాలి? మీకై మీరు పట్టించుకుంటున్నారా? ప్రభుత్వం పట్టించుకుంటుందా? అదే ప్రభుత్వం పట్టించుకొని రైతులకు ఎలాంటి సమస్యలు లేకపోతే మేము రోడ్డెక్కాల్సిన పరిస్థితి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుంది ప్రభుత్వానికి, మంచి పని చేస్తుంది. మీడియాలో సర్క్యులేట్ అవుతుంది, ఫేక్ వాయిస్ కాదు. సాక్షాత్తు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, వరి పండించొద్దు, యూరియా వేయొద్దు, అది ప్రాణానికి హాని అంటారు. 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎరువులు, యూరియా కొరత లేకుండా అరికట్టి రైతులకు సకాలంలో అందేలా చూడాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్ ప్రభాకర్ కోరారు. తిరుపతి జిల్లా చిల్లకూరులోని మండల పరిషత్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. రాష్ట్ర సమితి పిలుపు మేరకు నిర్వహించిన ధర్నాలో నాయకులు, కార్మికులు పాల్గొని తమ నిరసన తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ కార్యదర్శి శశికుమార్, మండల కార్యదర్శి రమేష్, ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి నారాయణ, ఏఐవైఎఫ్ నాయకులు సునీల్, నాయకులు గోపాల్, వెంకటేశ్వర్లు, క్రాంతి పాల్గొన్నారు. అందరూ ముగ్గురు కనబడుతున్నారు. ఆ తర్వాత ఏవో గారికి ఇవ్వాలా, ఆమె లేదు, ఈరోజు 11 కూడా రాలా.
గూడూరు పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిరం పాఠశాలలో సోమవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన సేవా కార్యక్రమాలకు పంచాయతీరాజ్ రిటైర్డ్ ఈఏ గిరినాథ్ దాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా వారు శిశు మందిరంలో చదివే పేద విద్యార్థుల ఫీజుల నిమిత్తం 37,000 రూపాయలు నగదు చెక్కును అందజేసి 160 మంది పిల్లలకు భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యతో పేదరికాన్ని దూరం చేయవచ్చునని, దాతలు అందిస్తున్న ఆర్థిక సహాయాలను దృష్టిలో ఉంచుకుని చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలిపారు. లయన్స్ క్లబ్ వేస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. అనంతరం ఆయనకు క్లబ్ సభ్యులు పూలమాలలు సాల్వలతో సన్మానించారు. కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు ఎం మురళీరెడ్డి, క్లబ్ అధ్యక్షులు అక్కన్న రామనయ్య, కార్యదర్శి రవిచంద్రారెడ్డి, సీనియర్ లైన్ ఎస్కే రియాజ్ అహ్మద్, మయూరి, శ్యామ్ యాదవ్, రూపేష్ రెడ్డి, వీరేంద్రనాథ్, వి రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. జాములో అరిగిపోవు వస్త్రదానము కూడా భవ్యదానమే కాని వస్త్రమేడాదిలో చిరిగిపోవు గృహదానమొక్కటి అయినప్పటికీ కూడా మన స్కూల్ని ఎంచుకొని ఆయన దాతృత్వంతో సుమారు 4 సంవత్సరాల నుంచి ఒక ముగ్గురిని స్పాన్సర్ చేస్తూ వారికి ఫీజు ఇవ్వటం అనేది చాలా సుపరిమాణం. ఇదే విధంగా చాలామంది దాతలు ఈ మధ్యకాలమే మన డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో 2 బిల్డింగ్స్, అదేవిధంగా మన కమిటీ మెంబర్ అయినటువంటి రవిచంద్ర రెడ్డి గారు పైన 2 రూమ్లు, అంతకుముందు రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ స్కూల్ని ఎంతో అభివృద్ధి చేశారు. భవిష్యత్తులో అందరూ సహకారంతో మన శిశు మందిరంని మరింత ఎత్తు తీసుకుపోవాలా. ఇన్ని కూడా నేను చేసేదానికి ముఖ్య కారణం మన విద్యార్థులు భవిష్యత్తులో వారు ఉన్నత చదువులు చదివి సమాజంలో వారికి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పని, అదేవిధంగా వారు జీవితంలో ఉన్నత స్థాయి పొందడానికి మేమంతా ప్రయత్నం చేస్తున్నాం. మీ అందరికీ కూడా ఒక విన్నపం, మీరు పఠించే ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఏర్పరచుకొని తద్వారా మీరంతా బాగా ఇష్టపడి చదివి భవిష్యత్తులో సమాజంలో ఒక ఉన్నత స్థాయికి రావాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమం జరిగేదానికి ముఖ్యులు మరియు స్పాన్సర్ అయినటువంటి గిరినాథ్ గారికి, అదేవిధంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుల గారికి, మా అధ్యక్షుల గారికి, మిగతా లయన్స్ క్లబ్ సభ్యులందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రెస్ అండ్ మీడియాకి అభినందనలు. అదేవిధంగా ముందర సంవత్సరం 80 నుంచి ఈ సంవత్సరం 100 వచ్చేదానికి మన ప్రతిరోజు నిరంతరం కృషి చేసేటువంటి మా ఉపాధ్యాయులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కస్టమర్ల కంటపడ్డ ఎక్స్ట్రా బేక్స్ లో కూలిన ఆహార పదార్థాలు. భారతీయ జనతా పార్టీ నాయకుడు పనబాక కోటేశ్వరరావు యజమానికి ఫిర్యాదు. కోడివాగ గ్రామం నుండి వచ్చే కాలువను పూర్తిగా ధ్వంసం. గిరిజన రైతుల పంటలు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతుల ఆవేదన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నదాత పోరు కార్యక్రమం. గూడూరు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు నిరసన కార్యక్రమం. ఇదరస్ట్ బులెటిన్, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.